నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల స్కాలర్షిప్ బ్రౌచర్ను రిలీజ్ చేశారు. రాష్ట్ర లేబర్ మరియు మైనింగ్ జియాలజీ మినిస్టర్ గడ్డం వివేక్ కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మినిస్టర్ గడ్డం వివేక్తో కలిసి కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విలువలు అనే అంశంపై ప్రసంగించారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ పేద మెరిట్ విద్యార్థుల కోసం తీసుకున్న ఈ 100 కోట్ల స్కాలర్షిప్ నిర్ణయాన్ని అభినందించారు. కళాశాలలో నేర్చుకున్న చదువుతో పాటు క్రమశిక్షణ మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలుగుతుందని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ తరపున కూడా విద్యార్థులను ప్రోత్సహించి స్కిల్స్ ను డెవలప్ చేసే దిశగా 250 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముఖ్యంగా ప్రతి కుటుంబానికి విద్యా, వైద్యం పైన ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనిలో భాగంగానే పేద ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 నుండి 10 లక్షలకు స్లాబ్లను మార్చామని, ఏదేమైనా ఉన్నత విద్యను అందించాలనే సదుద్దేశంతో ఉన్న ఇలాంటి యూనివర్సిటీలు తెలంగాణకు అవసరమని, ఇలాంటి యూనివర్సిటీల వల్లే పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. స్కాలర్షిప్ అండ్ కేఎల్ ర్యాంకర్స్ కమిటీ పోస్టర్ ని మన మంత్రి గారు నా అతిథులు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. మీరు చక్కగా క్లాస్ కొట్టాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎంతో స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి అంటే ఇంకా మళ్ళీ రాలేదు సార్. ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పేరు పెట్టి ఈ రోజున మంచి గ్రాడ్యుయేషన్ అంటే మనందరం కూడా చదువుకున్న తర్వాత విదేశాలు వెళ్ళాలి, ఎక్కడెక్కడ మనం స్థిరపడాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. అలాంటిది ఎంబీబీఎస్ ఇక్కడే మన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రజా పాలనలోకి ప్రజలతో అమ్మమేకం అవ్వాలనే ఉద్దేశంతో మన ప్రజాపక్షాన్ని నిలిచిన సౌమ్యులు, పాలిటిక్స్ని చాలా పొలైట్గా నడిపే ఉన్నతమైన వ్యక్తి వివేక్ గారు మన యూనివర్సిటీకి రావడం మనకి ఎంతో గర్వకారణం. వారికి మనందరి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్. వాళ్ళ ఫాదర్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకాని పిలుచుకునేవాళ్ళు. కాకా అంటే పెద్దవాళ్ళని, అంత మంచి పేరుంది వాళ్ళ ఫాదర్కి. ఆయన నుంచి వచ్చిన వివేక్ గారు ఇంకెంత బాగుంటారో ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణలో లేబర్ మినిస్టర్గా పనిచేస్తూ అనేక కార్మిక సంఘాలకు మద్దతుగా నిలబడుతూ అందరినీ ఉత్సాహపరుస్తూ తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నిటి కూడా చాలా అభివృద్ధి పనులు నడపడంలో ముందంజలో ఉన్నటువంటి వివేక్ గారికి మన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ బాచ్పల్లి క్యాంపస్ నుంచి మరొకసారి వారికి learning medicine to business. So I started a small company in those days, Visaga Industries Limited. And I must say, over a period of this so many years, we have over 5,000 employees. And from beginning to now, we are one of the A-grade companies, both by banks and financial institutions. And we have never defaulted to banks even one day. Every day, even during when we had difficult times, we ensured that our payments are up. So what I was trying to mention here is, we also ran Visaga Industries in a very disciplined manner. Despite many hurdles, many tough challenges and all these accomplishments were there. And I always credit to the good schooling I had from Hyderabad Public School. And today, in the top 10 CEOs of the world,
you have 7 of them coming from Hyderabad Public School. So what does it mean? It simply shows what kind of learnings one does in a educational institution. So you people are here, and I have, in my experience of so many years, this is the best phase for any student. The college days, because there are so many things you imbibe when you are young, but it is during the college days where you have a lot of friends, a lot of colleagues, a lot of challenges are there, because there are so many, especially for this younger generation, there are so many other attractions happening. The internet is there, so many other things are there. So you guys have much more challenging times than what we had. So you have to outperform yourself. You have to build a base for yourself. You need to have a goal. Yes, I want to achieve this in my life.